జీఎస్టీ సంస్కరణలు ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ కాదు. మహా అయితే కొద్దిగా పాప పరిహారం కేటగిరీలోకి ఏమైనా వస్తుందేమో ఇదంతే. जीएसटी कभी सफल नहीं हो सकता. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేస్తున్న ఇష్యూ మీద నేను తప్పకుండా వీడియో చేస్తాను. అలాగే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మీద పార్ట్ 2 వీడియో కూడా మీరు త్వరలోనే చూస్తారు. అంతకంటే ముందు बिग कंग्रेचुलेशंस टू ऑल द पीपल ऑफ इंडिया. इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है. आपकी डबल दिवाली का काम मैं करने वाला है. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే రోజు ప్రకటించిన విధంగానే మన ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక భారీ దివాళీ గిఫ్ట్ ఇచ్చారు. మోదీ అతి మంచోడు కాబట్టి దివాళీ గిఫ్ట్ ను దసరా పండక్కే దసరా కంటే ముందే దేశ ప్రజలకు ప్రేమతో అందిస్తున్నారు. అదే GST 2.0. సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా GST 2.0 అమల్లోకి వచ్చింది. ఈ భారీ గిఫ్ట్ అందుకుంటున్నందుకు మనమంతా కూడా కంగ్రాట్స్ చెప్పుకుందాం. ఏంటి మోదీ ఇచ్చిన దివాళీ గిఫ్ట్ ఈ GST 2.0? ఇది బాగా అర్థం కావాలి అంటే ఒక కథని మీరు జాగ్రత్తగా వినండి. ఆ కథని ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా ఇది అర్థమవుతుంది. ఒకరోజు సామాన్యరావు అనే ఒక ఆయన ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఒక పెద్ద మనిషి వేషంలో ఉండే ఒక జేబు దొంగ అదే బస్సులో ఉన్నాడు. ఈ సామాన్యరావు పక్కన వచ్చి నిలబడి అతను జేబు కొట్టేశాడు. కండక్టర్ రాగానే సామాన్యరావు టికెట్ తీసుకుందాము అని చెప్పి జేబులో చేయి పెడితే ఎక్కడున్నాయి? డబ్బులు లేదు. అరిచి గోల పెట్టాడు. కండక్టర్ నువ్వు టికెట్ తీసుకో లేకపోతే బస్సు దిగి వెళ్ళిపో అన్నాడు. ఈ వాదనంతా జరుగుతోంది. అప్పుడు ఆ పెద్ద మనిషి వేషంలో ఉండే ఆ దొంగ ఉన్నాడు కదా, జోబు కొట్టేసిన అతను టీవీగా ఇతని దగ్గరకు వచ్చి నేను ఇస్తానయ్యా అతని టికెట్ అని చెప్పి కండక్టర్కి డబ్బులు ఇచ్చి టికెట్ తీసిచ్చి అతనికి మిగిలిన చిల్లర కూడా ఇతనికే ఈ సామాన్యరావు జోబులో పెట్టేసి ఎప్పుడు తిన్నావో ఏమో పాపము, నీ దగ్గర డబ్బులు లేదు కదా, నీ జోబు కొట్టేశారు కదా, బస్సు దిగిన తర్వాత ఏదైనా తిని ఇంటికి వెళ్ళు అని చెప్పి చాలా ప్రేమ కురిపించినట్టు అనమాట. సో ఆ తర్వాత వెంటనే నెక్స్ట్ స్టాప్ లో ఈ దొంగ దిగేశాడు. సామాన్యరావు దృష్టిలో ఇప్పుడు అతను ఎవరు? ఒక దేవుడితో సమానం. అతను దిగుతుంటే దండం కూడా పెట్టాడు ఇతను. అయితే అదే బస్సులో ఒక వెనక సీట్ లో మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒక ఆయన కూర్చొని ఉన్నారు. ఆయన ముందుకు వచ్చి ఇంతకీ ఆ పెద్ద మనిషే మీ జేబు కొట్టేయలేదు అని చెప్పి ఏంటి గ్యారంటీ అని చెప్పి ఒక ప్రశ్న లేవనెత్తినాడు అనమాట బస్సులో. సో అప్పుడు అందరికీ కూడా అనుమానం వచ్చింది. అవునయ్యా, నువ్వు ఆ నిలబడి ఉంటే నీ చుట్టూనే అతను తిరిగాడు అని చెప్తే అప్పుడు అతనికి గుర్తొచ్చింది. అంతలో కండక్టర్ కూడా వచ్చి అవును అతను దిగాల్సిన స్టాప్ ఇది కాదు, ఇంకా చాలా దూరం ఉంది, ముందే దిగాసాడేంటి అని చెప్పి అడగడంతో నా పక్కకు వచ్చి ఆనుకుని నిలబడ్డది కూడా అతనే కదా అని చెప్పి గుర్తొచ్చి ఆ సామాన్యరావుకి ఫీజులు ఎగిరిపోయాయి. ఇక్కడ నేను కేంద్ర ప్రభుత్వాన్ని జేబు దొంగ అని చెప్పి అనట్లేదు, కానీ 8 ఏళ్లుగా GST పేరుతో భారీగా వసూలు చేసి ముప్పు తిప్పలు పెట్టి ఈ ట్యాక్స్లు మేము కట్టలేం మహాప్రభు అని చెప్పి జనం హాహాకారాలు చేసినా కూడా ఎలక్షన్స్ టైంలో కూడా ట్యాక్స్లు ఏమాత్రం తగ్గించకుండా మొత్తం ట్యాక్స్లు వసూలు చేసి ఇప్పుడు తీరిగ్గా దీపావళికి గిఫ్ట్ ఇస్తున్నాము అని చెప్పి, దసరా గిఫ్ట్ ఇస్తున్నాము అని చెప్పి GST తగ్గిస్తే అది నిజంగా ఒక గిఫ్టేనా లేకపోతే బస్సులో ఉన్న దొంగ వ్యవహారమా? ఇప్పటికైనా సరే రియలైజ్ అయి తగ్గించిన ఈ GST 2.0లో కొన్ని పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. గతంలో 18% స్లాబుల్లో ఉన్న హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ పూర్తిగా జీరో చేశారు. ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మాత్రం ఇదే రైట్ టైం. ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మస్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఎక్కువ మంది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో రోజుకు ₹12 ప్రీమియంతోనే నేషనల్ వైడ్ గా టాప్ టైర్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తోంది. 850 కంటే ఎక్కువ బ్రాంచెస్, 14,000 కంటే ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్ దీని కింద ఉన్నాయి. 3 గంటల్లోనే 97% కంటే ఎక్కువ క్యాష్లెస్ ఫైనల్ అప్రూవల్స్ ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పటిదాకా 1 కోటికి పైగా క్లైమ్స్ ని ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లియర్ చేసింది. అలాగే యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే నెలకు ₹578 ప్రీమియంతో ₹1,00,00,000 దాకా కవర్ అయ్యే టర్మ్ ఇన్సూరెన్స్ ని ఆఫర్ చేస్తుంది. అయితే ఈ ప్రీమియం మీ ఏజ్ ని బట్టి మారుతుంది. ఎర్లీగా తీసుకుంటే ప్రీమియం తగ్గుతుంది. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కి 99.7% క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది. వీళ్ళు కూడా 3 గంటల్లో క్లైమ్ సెటిల్మెంట్స్ చేస్తారు. 64 క్రిటికల్ అనారోగ్య సమస్యలను కూడా వీళ్ళు ఇన్సూరెన్స్ కింద కవర్ చేస్తున్నారు. ఈ పాలసీలు ఆన్లైన్ లో తీసుకుంటే ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% డిస్కౌంట్ ఉంది. ₹54,600 దాకా ట్యాక్స్ బెనిఫిట్ కూడా వర్తిస్తుంది. దీనికి సంబంధించిన లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో అండ్ ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెట్టాను. ఒకసారి చెక్ చేయండి, మీకు ఆసక్తి ఉంటే వీటిని తీసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న మెలిక కూడా ఉంది. ఇన్సూరెన్స్ మీద GST జీరో చేయడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇప్పటిదాకా వచ్చే ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్
ఐటీసీ అంటారు, అది ఆగిపోతుంది. కాబట్టి ట్యాక్స్ తగ్గించినా కూడా మెయింటెనెన్స్ ఖర్చుల కింద కొంచెం ఎక్కువ వసూలు చేసే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ఇన్సూరెన్స్ ప్రీమియంలు 3 నుంచి 5% పెరిగే అవకాశం ఉంది అని చెప్పి కోటక్ రిపోర్టు హెచ్చరిస్తోంది. అయితే ఈ రిపోర్ట్ పూర్తిగా నిజమవుతుంది అని కూడా చెప్పలేము. పోటీ ఎలాగూ ఉంటుంది, చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి పోటీపడి ధర ఖచ్చితంగా తగ్గిస్తారు. ఎల్ఐసి ఇప్పటికే ధరలు తగ్గుతాయి అని చెప్పి పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసి నుంచి మనం పాలసీలు తీసుకుంటే ఎల్ఐసి బాగుపడుతుంది, మనకు కూడా ఒక మంచి గ్యారంటీ ఉంటుంది. టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, నూడిల్స్, సినిమా టికెట్లు, 7,500 రూపాయల లోపు ఉన్న రెస్టారెంట్ సర్వీసుల మీద కూడా ఇప్పుడు జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గించడం ద్వారా రీటైల్ రంగాన్ని ప్రోత్సహించాలనే విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకుంది గవర్నమెంట్. అలాగే లాటరీ టికెట్లు, సిగరెట్లు, యాడెడ్ షుగర్స్ ఎక్కువగా ఉండే వస్తువుల్ని అవి ప్రమాదకరమైనవి అని గుర్తించి ఇకపైన గతంలో ఉన్న 28% జీఎస్టీని ఇప్పుడు 40%కి పెంచారు. ఎక్కువ మంది కామన్ పీపుల్కి వర్తించేవి మాత్రం 2 స్లాబ్లు, 5%, 18%. దీనివల్ల గతంలో సంక్లిష్టంగా ఉన్న ట్యాక్సేషన్ ఇప్పుడు కొంతవరకు చాలా ఈజీగా మారుతుంది, ముఖ్యంగా వ్యాపారులకు. నిర్మలా సీతారామన్ ఏం చెప్తున్నారో మనం ఇక్కడ ఖచ్చితంగా వినాలి. 8 నెలల క్రితం ఒకరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను పిలిచి, నిర్మలాజీ ఈ జీఎస్టీని కొంచెం తగ్గించగలమేమో చూడండి, తగ్గిద్దాము అని ఒక మాట అన్నారంట. అప్పటి నుంచి నిర్మలా సీతారామన్ అండ్ టీం చాలా కష్టపడి వర్క్ చేసి జీఎస్టీని తగ్గించారంట. అట్లా ఈ జీఎస్టీ 2.0 అనేది ప్రాక్టికల్గా వర్కౌట్ అయింది అని చెప్తున్నారు, వినండి. पूरे भारत के नागरिक के लिए माननीय प्रधानमंत्री जी डायरेक्शन मुझे रेड फोर्ट से उस दिन बोला, बहुत अच्छा, 8 महीने पहले एक बार और बजट के आसपास एक बार, सो 2 बार माननीय प्रधानमंत्री जी में मुझसे बोले जनता के ऊपर ట్యాక్స్ కా బోజ్ తో జో హై ఉస్కో కమ్ కరో. ఇంత పెద్ద దేశంలో ప్రభుత్వము ట్యాక్స్ వసూలు విషయంలో ప్రజల పట్ల సెన్సిటివ్గా ఆలోచించాలి అనే విషయము మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి 8 ఏళ్ల తర్వాత అర్థమైందా? అంటే 8 ఏళ్లుగా ట్యాక్స్ల పేరుతో జనాన్ని గుల్ల చేసి అయ్యో ఇక మీదట సెన్సిటివ్గా ఉందాము అని చెప్పి ఇప్పుడు అనిపించిందా? ఈ 8 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసానికి పెట్టిన పేరు బిగ్గెస్ట్ దివాళీ గిఫ్ట్. జూలై 1, 2017 రోజు 1 నేషన్ 1 ట్యాక్స్ పేరుతో దేశవ్యాప్తంగా జీఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది అమల్లోకి వచ్చింది. Officially launched the GST. 1 ట్యాక్స్ అంటే 1 స్లాబ్ కాదు, 5 రకాల స్లాబుల కింద జీఎస్టీ వసూలు చేశారు. ఫుడ్ అండ్ మెడిసిన్ మీద 5% జీఎస్టీ, పారిశ్రామిక వస్తువులు అంటే రెడీమేడ్ బట్టలు కానీ, కంప్యూటర్స్, ఫోన్లు లాంటి వాటి మీద 12% జీఎస్టీ, లగ్జరీ కాని వస్తువులు, సేవల మీద 18% జీఎస్టీ, లగ్జరీ వస్తువులు, హానికరమైన వస్తువుల మీద 28% జీఎస్టీ. ఇవి కేంద్రం గతంలో వసూలు చేసిన స్లాబులు. ఇలా 8 ఏళ్ల పాటు ట్యాక్స్ వసూలు చేశారు. సంపద సృష్టించాము అని చెప్పి జీఎస్టీ వసూళ్లను చాలా గొప్పగా చెప్పుకోవడానికి సామాన్యుడి నుంచి, చిన్న చిన్న వ్యాపారుల నుంచి ముక్కుబిండి ట్యాక్స్ వసూలు చేశారు. దీనివల్ల జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాతే 2 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈస్, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ మూతబడ్డాయి మన దేశంలో. వీటిలో ఒక్కో సంస్థలో 10 మంది వర్క్ ఫోర్స్ ఉన్నారు అని అనుకున్నా కూడా 10 లక్షల మందికి పైగా పారిశ్రామిక కార్మికులు, ఉద్యోగులు డైరెక్ట్గా జాబ్ కోల్పోయారు. అప్పు చేసి చిన్న చిన్న సంస్థలు పెట్టుకున్న వాళ్ళు ట్యాక్స్ ఊబిలో మునిగిపోయారు. జీఎస్టీ అనేది చిన్న వ్యాపారాలను ఒక తిమింగలంలాగా మింగేసింది మన దేశంలో. ఆ తిమింగలమే ఇప్పుడు వచ్చి నేను మింగడం తగ్గిస్తాను అని చెప్పినంత మాత్రాన దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనా? అది దివాళీ గిఫ్ట్ లాగా భావించాలనా? మన దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత జీఎస్టీ వసూళ్లు ఏ స్థాయిలో పెరిగాయి అంటే 2017 డిసెంబర్లో జీఎస్టీ అమల్లోకి వచ్చిన ఇయర్లోనే 80,808 కోట్లు వసూలైంది. ఇది 2024 డిసెంబర్ నాటికి 1,75,857 కోట్లకు పెరిగింది. అంటే సుమారు 119% వృద్ధి. అయితే ప్రజల ఇన్కమ్, పరిశ్రమల ఇన్కమ్ ఈ స్థాయిలో పెరిగిందా అంటే లేదు. అసలు వాస్తవం ఇదైతే మోదీ భక్తులు మనకేం చెప్తారు? పాతాళంలో ఉన్న దేశ జీడిపిని మోదీ గారు తన రెక్కల కష్టంతో చాలా కష్టపడి పైకి లేపారు అని చెప్పి మనకు ప్రచారం చేస్తారు. ఈ ఇయర్ జూన్లో ఇండియా ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ ఎకానమీగా అవతరించింది. 2030 నాటికి 3rd లార్జెస్ట్ ఎకానమీ స్థాయికి చేరుకుంటుంది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ అయినా, 3rd లార్జెస్ట్ ఎకానమీ అయినా దేశ ప్రజల సంపద పెరిగిందా అంటే లేదు. దేశంలో కొంతమంది సంపద పెరిగినంత మాత్రాన దేశ సంపద పెరిగినట్లు కాదు. సో మొత్తం సంపద విషయంలో ఇండియా వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీగా కనిపిస్తున్నా కూడా జీడిపి, పర్చేసింగ్ పవర్ పార్టీ విషయంలో భారతదేశ స్థానం ఎంతో తెలుసా?
136. వరల్డ్ బ్యాంక్ 140 దేశాల రిపోర్ట్స్ ప్రకటిస్తే ఇండియా చివరి స్థానంలో 4వ ప్లేస్లో ఉంది ఈ పర్చేసింగ్ పవర్ పారిటీ విషయంలో. G20 దేశాల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒకసారి చూడండి. మొత్తం దేశాలు కాదు, కేవలం G20 దేశాల లెక్కిది. ఆస్ట్రేలియా పర్ క్యాపిటల్ $64,960, కెనడా $52,720, ఫ్రాన్స్ $44,720, చైనా $13,720, బ్రెజిల్ $9,670, ఇండియా $2,600 అమెరికన్ డాలర్స్. 2024లో IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డేటా ప్రకారము మన దేశ పర్ క్యాపిటల్ ఇన్కము $2,600, అంటే మన రూపాయల్లో 2.2 lakhs, 2,20,000 రూపాయలు. అంతేకాదు ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారము మన దేశంలో 1% రిచ్ పీపుల్ చేతిలో దేశ సంపదలో 40% ఉంది. ఈ 1% మంది సంపదను తీసేస్తే సామాన్యుడి పర్ క్యాపిటల్ ఇన్కము చాలా చాలా తక్కువగా ఉంటుంది. అంటే మన ఆర్థిక వ్యవస్థ గొప్పగా పెరుగుతోంది అని చెప్పినా కూడా ఆ పెరుగుదల అనేది సామాన్యుడికి సంబంధించింది కాదు, సంపన్నులకు సంబంధించింది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ GST గిఫ్ట్ కూడా అట్లాంటిదే అని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం. అలాగే ఇంకోటి ఏం జరుగుతోంది, ట్రంప్ తన ఫ్రెండ్ మోదీ మీద ప్రేమతో ఇండియా మీద పెద్ద టారిఫ్లు దెబ్బకొట్టాడు. ఇప్పుడు మన దేశం మొత్తం ఎగుమతుల్ని కుదేలయ్యేలాగా చేసింది ట్రంప్ టారిఫ్. మోదీ GSTతో జనాన్ని కొడితే ట్రంప్ మోదీని ఇండియన్స్ ని ఎడాపెడా కొట్టేస్తున్నాడు టారిఫ్లతో. India very tough, very tough. You're not treating us right. They charge us 52%. ట్రంప్ కొడుతున్న దెబ్బలో లేటెస్ట్ దెబ్బ ఏంటి, అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి అని చెప్పి కలలు కంటున్న భారతీయుల మీద చాలా చాలా పెద్ద దెబ్బ కొట్టాడు. అమెరికాలో H-1B వీసాల మీద పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ఇక నుంచి కంపెనీలు $1,00,000 కట్టాల్సింది అని చెప్పి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies. ఇట్లాంటి దెబ్బలు ట్రంప్ వరుసపెట్టి కొడుతున్నా కూడా మన దేశము అంత గట్టిగా అమెరికా విషయంలో రియాక్ట్ అవుతుందా? కనీసం పార్లమెంట్లో మోదీ మాట్లాడితే ట్రంప్ పేరు కూడా తీసుకోలేదు ఆయన. 29 times he said, 29 बार उन्होंने बोला कि भैया मैंने सीज फायर करवाया. अगर वो झूठ बोल रहे हैं तो अपने भाषण में यहाँ प्रधानमंत्री कह दें कि वो झूठ बोल रहे हैं. दुनिया के किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा. ఇక అమెరికా టారిఫ్ల విషయానికి వస్తే 2025 ఆగస్టు 27 నుంచి అమెరికా భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద ట్రంప్ 50% టారిఫ్లు వేశాడు. వీటిలో రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొంటున్నందుకు పనిష్మెంట్ కిందనే 25% టారిఫ్ వేశాడు ట్రంప్ మనకు. ఈ టారిఫ్ల వల్ల టెక్స్టైల్స్ కానీ, జ్యువెలరీ కానీ, చర్మము, కెమికల్ ఇండస్ట్రీస్ ఘోరంగా దెబ్బతింటున్నాయి. ఇలాంటప్పుడు GST 2.0 సంస్కరణలు కొంచెం ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇది ముందే చేస్తే బాగుండేది కదా అనే భావన ఖచ్చితంగా కలుగుతుంది. దీన్ని చాలా గొప్ప మేలుగా కాకుండా ఇక్కడ చెప్పాల్సింది కేంద్రం స్పష్టంగా మేము తప్పు చేశాము, దాన్ని ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాము అని చెప్పి చెప్పునుండాల్సింది. అట్లా చెప్పే మనసు ఎప్పుడూ ఉండదు. కేంద్రం తన తప్పును సరిచేసుకోవడం తప్పితే కొత్తగా చేసింది ఏమీ కనిపించట్లేదు GST 2.0లో. పైగా మోదీ ప్రభుత్వానికి ఒక నేచర్ ఉంది, తీసుకోవడమే కానీ తిరిగి ఇవ్వడం అనేది ఎప్పుడూ ఉండదు. కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. थैंक यू. ఆ 10 లేవు, సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50 మొత్తం దొబ్బేద్దామనే. GST రూపంలో ఎంత ఎక్కువ తీసుకున్నా దాన్ని వేరే రూపంలో తిరిగి ఇవ్వడం ఉండదు. మేము తక్కువ తీసుకుంటే అదే మీకు పెద్ద మేలు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడైనా సరిగ్గా పంచావురా, అన్ని డబ్బులు నువ్వు తీసుకొని ఇవి నాకు ఇస్తావా? ఏమొద్దా? ఇవి కూడా తీసుకుంటావంటే మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి ఎగ్జాంపుల్ కావాలన్నా 2024-25లో మోదీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే క్రూడ్ ఆయిల్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు పెట్రోలు, డీజిల్ ధరల్ని భారీగా పెంచేశారు. మరి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా ప్రజలకు మాత్రం ధర తగ్గించట్లేదు. పెట్రోల్ ధర చాలా ఎక్కువగా ఉంది ఇప్పటికి మనకు. పోనీ ఎకానమీని రీవ్యామ్ చేయడానికి పెట్రోల్, డీజిల్ని కూడా GST పరిధిలోకి తీసుకొని రావచ్చు కదా. దెబ్బకు అన్ని రకాల నిత్యావసర వస్తువులు కూడా మనకు భారీగా తగ్గిపోతాయి. కానీ అట్లా ఎప్పటికీ చేయరు. నిజంగా పెట్రోల్, డీజిల్ ధరల్ని GST పరిధిలోకి తీసుకొని వస్తే దాన్నప్పుడు దీపావళి గిఫ్ట్ అనో, దసరా గిఫ్ట్ అనో ఖచ్చితంగా మనం అందరం కూడా ఒప్పుకోవచ్చు. GST సంస్కరణలు ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ కాదు. మహా అయితే కొద్దిగా పాప పరిహారం కేటగిరీలోకి ఏమైనా వస్తుందేమో ఇదంతే. అలాగే కొంతమంది బీహార్, తమిళనాడు ఎన్నికల కోసమే ఇప్పుడు GST తగ్గించారు అనే వాదన కూడా వినిపిస్తున్నారు. కానీ నేనైతే అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే GST అమల్లోకి వచ్చిన తర్వాత ఈ 8 ఏళ్లలో చాలా నిరసనలు జరిగాయి, చాలా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఎప్పుడు కూడా GST తగ్గించాలి అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి రాలేదు. అంటే దేశ ప్రజల ఆందోళనల కంటే
ట్రంప్ ఆగ్రహం నరేంద్ర మోదీని ట్యాక్స్లు కొద్దిగా తగ్గించేలాగా చేసింది. అట్లీస్ట్ ఇప్పుడైనా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మనం సంతోషించాలి. ఇందుకు మీరు మోదీ ఇచ్చిన గిఫ్ట్తో చాలా హ్యాపీగా ఉన్నారా, లేకపోతే మోదీ వేసిన జోక్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. जीएसटी कभी सफल नहीं हो सकता. అలాగే మీరు ఇప్పటిదాకా ఇన్సూరెన్స్ తీసుకోకపోతే మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసము ఒక మంచి ఇన్సూరెన్స్ని ఇప్పుడే వెంటనే తీసుకోండి. దానికి సంబంధించిన లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.